తప్పు తల్లి, పాప తల్లి, మాస్టర్ తల్లి, వదిలే తల్లి. స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే రేపటి నుంచి మన పప్పులేం ఇక్కడ కూర్చున్నారు. కొత్త లెక్చరర్ మేము లేట్ గా వచ్చాను బయటకు పంపించారు. నువ్వు వెళ్ళకి నిన్ను పంపించేస్తాను. అన్నా ఇంతవరకు నా లెక్చర్ సావధానంగా విన్నట్టు నటించారో మరి ఏమిటో. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అయితే మీ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు. ఏదో కొత్త లెక్చరర్ కదా, 2-3 రోజులు ఆట పట్టించి ఏడిపిద్దాం అనుకుంటున్నారా? ఓకే, ఐఎమ్ హ్యాపీ. లేదు, ఇంకా 2-3 రోజులు నా సత్తా ఏమిటో మదించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, ఫర్ దాట్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. చాయిస్ ఇస్ యువర్స్. ఆర్ యూ స్టూడెంట్ ఆర్ ఎ లెక్చరర్? స్టూడెంట్ సార్. Get up. I said get up. What's your name? Miss Indra. See, Miss Indra, you are already very late. Yes, sir. నా పర్మిషన్ కూడా లేకుండా రైట్ ట్రయల్ గా వచ్చి కూర్చున్నావే. డూ యూ థింక్ ఇట్స్ ఆల్ రైట్? అబ్సల్యూట్లీ రైట్ సార్. లోపలికి వచ్చి కూర్చోడానికి ఫీజులు కడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకరు పర్మిషన్ ఎందుకు సార్? ఎందుకు లేట్ అయిందమ్మా అని అడగండి. ఓకే, ఐల్ బి హ్యాపీ. ఎందుకు లేట్ అయిందమ్మా మిస్ ఇందిరా? దట్స్ గుడ్. పొద్దున కాఫీయే లేట్ అయింది సార్. కుక్కు కుక్కు కాఫీ ఎందుకు లేట్ అయింది అని అడిగాను సార్. పాల మనిషి పాలు తేలేదు అన్నాడు సార్. పాల మనిషి పాలు ఎందుకు తేలేదు అని అడిగాను సార్. ఆవు పాలు ఇవ్వలేదు అన్నాడు సార్. ఆవు పాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను సార్. నేను గడ్డి మేయలేదు అంది సార్. గడ్డి Get out. యు సెండింగ్ మీ అవుట్ సార్? Yes, I'm sending you out. Get out. Don't touch my feet. I'm taking my books, sir. అమ్మా, మీరు పిలవలేదని నాకు అర్థమైపోయింది. Again, you're an idiot. దీన్ని పంపించేసరే ఏమే నేను చెప్పినట్టే జరిగిందా? కొత్తవాడు, మన సంగతి తెలియదు పాపం. Come on, let's go. ఇంతసేపు ఆప కూర్చుని ఇలా హడావిడి పడుతున్నావంటే ఏదో ఉంది. నువ్వు మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూడు తండ్రి. ఇలా మాస్టర్ వెనకాలే పెడుతున్నావంటే నిజంగానే ఏదో ఉంది. ఏమిటి తల్లి అది? గుండె ధైర్యం ఉంటే కళ్ళు తెరుచుకుని చూడు, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండు. ఇంకో 5 సెకండ్లో ఈ కార్ ఆ స్కూటర్కి టాట చెప్పు. తల్లి తల్లి, తప్పు తల్లి, పాప తల్లి, మాస్టర్ తల్లి, వదిలే తల్లి. అన్నా నా కూతురు ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో అని మురిసిపోయారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకా వస్తుంటే ఆ మాస్టర్ కాలో చేయ విరిగేది. అమ్మాయి డ్రైవింగ్ తప్పేం కాదటండి, అతనికి స్కూటర్ సరిగా నడపడం రాదు అని అది చెప్తే నువ్వు నమ్మావు. రేపు నడిచేవాడికి డాష్ ఇచ్చి వాడికి అసలు నడవడమే చేత కాదంటే అప్పుడు ఇదిగా నీ కూతురు వారానికి 2 రోజులు కూడా కాలేజీకి వెళ్ళలేదట. ఆ సంగతి తెలుసుకున్నావా? పాపం కాలేజీలో మాస్టర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదట. అందుకే 4 రోజులు సినిమాలకే వెళ్తుందట. పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుందండి? ఆ దిక్కుమాల సినిమాలు వారానికి 4-5 రిలీజ్ అవుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? దేనిలోనూ నీ కూతురు అసలు తప్పే లేదంట. ఇదిగా నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువే. అమ్మాయి డాడీ, రాజమండ్రిలో కస్తూరిబా కాలేజీ ఉంది. అవును డాడీ, కాలేజ్ అని విన్నాను. విన్నావు కదా? ఆ కాలేజీలో నిన్ను చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇది ఆపి నువ్వు వెళ్ళి పెట్టి బెడ సర్దుకో. గోవింద నీతో పాటు వస్తాడు. అలాగే డాడీ. అదేంటండి, ఒక్కగానొక్క అమ్మాయిని పరాయి ఊరు పంపించేస్తారా? దాన్ని వదిలిపెట్టి నేను ఎలా ఉండలేవు. నిజమే. అది సరే, నువ్వు కావేరి గోదావరి నదీ జలాల గురించి ఏదో పరిష్కార మార్గం ఆలోచించానవే, ఏమిటిది? ఇలా రండి, కూర్చోండి. తల్లి, అన్నా, నన్ను కస్తూరిబా కాలేజ్ లో చేర్పిస్తారా తండ్రి? నేనా తల్లి? అయితే వెడుతున్నందుకు మీకు ఆనందంగానే ఉందా తల్లి? అవును తండ్రి. అక్కడ మనకి నో నాన్నగారి వరి, నో అమ్మగారి సపోర్ట్, నో నీ గొడవ. గంట సేపు స్నానం చేసింది. నాది కాదురా, నాది పండు. తొందరగా ఫినిష్ చేసి రండి. తొందరగా స్నానం చేద్దాం. ఎంత డిస్టర్బెన్స్ అసలు. ఏమండి ఏమండి, టైం అయింది, లేవాలి. ఏమిటయ్యా టైం అయిందండి, లేవండి. ఎంత అయింది ఇప్పుడు? 4:30 దాటిందండి. తెల్లవారుజామున 4:30 అంటే మిడ్ నైట్ అయ్యా. అవతల సూర్యుడు వచ్చేస్తుంటే మిడ్ నైట్ ఏంటండి? లేవండి. ఇదిగో
నీకు నిద్ర రాకపోతే గోదావరిలోకి వెళ్ళి ఈత కొట్టు, అంతేగాని డోంట్ డిస్టర్బ్ మీ. కమ్ ఎట్ 9 o'clock and wake me up, ఓకే? 9 o'clock అయిపోయినట్టే, లేవండి. అబ్బా ఏమిటి దౌర్జన్యం? నేను పుట్టిన దగ్గర నుంచి 9 గంటల ముందు లేచి అలవాటే లేదు. యు మస్ట్ నో ఇట్. తెలుసుకో తెలుసుకో. ఇదిగో ఆ పాడు అలవాట్లు పోవటానికే మా కాలేజీ, అది ముందు తెలుసుకో అంతే. You say what you want to say. I'll do what I want to do. రండి రండి, టైం అయిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి రండి. రండి తీసుకోండి. ఏమిటిది? బ్రషా? ఇది ఎప్పుడు మీరు చూడలేదా? ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదబ్బా. ఓహో పాండు, ఈ చీపురు చూసి అమ్మా ఏమంటుందిరా? ఇది బ్రషా? ఇది ఎప్పుడు చూడలేదమ్మా? ఇంత పెద్ద బ్రష్ తో పెయింట్ చేయడం ఎక్కడా చూడలేదమ్మా. అయితే ఒకసారి ఇటు రా అమ్మా, వెనక్కి తిరిగమ్మా. ఏమంటారు దీన్ని చెప్పు, ఏమంటారు దీన్ని చెప్పు. ఏం చేస్తారు దీంతో, ఏం చేస్తారు దీంతో? నేను ఇక్కడికి వచ్చింది యోగాసనాలు తపస్సులు చేయడానికి కాదు. ఐ జాయిన్ హియర్ టు స్టడీ డిగ్రీ. యు మస్ట్ నో ఇట్. అడ్మిషన్ ఫామ్ లో ఇక్కడ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి ఫాలో అవుతానే నువ్వు సంతకం పెట్టావు. సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే సిట్ డౌన్. సరిగ్గా కూర్చో. Throat problem. ఏంటండి క్లాసు టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయండి. వర్షం వస్తుందిగా, ఎలా ఎలానా? ఇలా ఇలా రండి రండి, వెళ్ళండి గడేసుకోండి. పొద్దునే ఏంటి ఓన్లీ కోల్డ్ వాటర్. ఇక్కడ అందరూ కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తారు. ఆరోగ్యం ఆరోగ్యం అండి. రండి ఆరోగ్యం. వెళ్ళండి వెళ్ళండి. స్నానాలంటే ఒక్కొక్కసారి తప్పు. అరే అరే స్నానం చేయమని తెలుగు వన్